సాక్షాత్ వేదమాతనే చెప్పినది. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా. ఈ విషయంలంతలో కూడా ధర్మం ఇమిడి ఉన్నది అనేటటువంటి విషయాన్ని వేదమాత చెబుతా ఉన్నది. కానీ ధర్మం ఇంతకుముందు చెప్పుకున్నాం, అయ్యా మాకు సుఖం కావాలి అంటే ధర్మాన్ని ఆచరిస్తేనే సుఖం వస్తుంది. ధర్మేణ పాపము పొనదతి. పాపాలన్నీ కూడా కొట్టుకుపోయి సుఖ సంతోషాలతో నుండు నూరేళ్లుగా ఈ లోకంలో బతుకుతాము అని శృతి వాక్యాలు మనకు చెబుతా ఉన్నాయి. ధర్మే సర్వం ప్రతిష్ఠితం. మొత్తము కూడా ఈ ప్రపంచంలో ధర్మమే ప్రతిష్ఠితమై ఉన్నది. కానీ ఆ విషయం కేవలం మనం మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. తస్మాత్ ధర్మం పరమం వదంతి. అందుకే మన సనాతన ధర్మాన్ని శ్రేష్టమైన ధర్మము, శుభ్రమైన ధర్మము, శుచి అయిన ధర్మము అని సనాతన ధర్మానికి పేర్లు ఉన్నాయి. ఈ సనాతన ధర్మాన్ని ఎవరో వేరే వాళ్ళు వచ్చి నాశనం చేయాలని అనుకుంటా ఉంటారు. ఈ సమయంలో మనం అందరూ కూడా ఏం చేస్తాము? సనాతన ధర్మం అంటే ఏమిటి అవసరం లేదు మనకు. ఎందుకంటే సనాతన ధర్మం మనది కాదు అనే భావంలో మనం ఉన్నాం. హిందువులై ఉండి సనాతన ధర్మాన్ని రక్షించలేక ఇంట్లో కూర్చొని ధర్మ ప్రచారం చేయకుండగా రోజు మనం తింటా ఉన్నాము, నీళ్లు త్రాగుతా ఉన్నాము, మళ్ళీ పడుకుంటా ఉన్నాము, మళ్ళీ లేస్తున్నాము, రోజు ఇదే పని చేస్తున్నాం. కానీ భగవంతుణ్ణి మనం ఎంతవరకు ఆరాధిస్తున్నాం? భగవంతుని ఎంతవరకు పూజిస్తున్నాం? సనాతన ధర్మం పట్ల, సనాతన ధర్మంలో చెప్పినటువంటి ధర్మాలను మనం ఎంతమంది తెలుసుకుంటా ఉన్నాం అంటే చాలా తక్కువ మంది తెలుసుకుంటా ఉన్నారు. కాబట్టి సనాతన ధర్మము ఏమిటో ముందు తెలుసుకుంటే అన్నీ కూడా మనకు కావలసిన కోరికలు మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు. స్వయంగా భగవంతుడే వచ్చేస్తాడు. భగవద్గీతలో చెప్పబడింది, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ధర్మం కొరకు రక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి స్వయాన నేనే ప్రతి యుగంలో ఆవిర్భవిస్తాను, ప్రతి యుగంలో నేను భూమిపైకి వస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు. భగవంతుడు అంతటి వాడే ధర్మాన్ని కాపాడడానికి వస్తున్నాడు అంటే ధర్మం యొక్క మహాత్మ్యం ఎంతటితో మనం తెలుసుకోవాలా. ఇన్ని విషయాలు మన సనాతన ధర్మంలో చెప్పబడినాయి. కానీ ఏ ఒక్కటి కూడా మనం ఆచరించడం లేదు, తద్వారా మనకు సుఖం రావడం లేదు. ఇంకొకటి ఏ విషయం కాదు, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ధర్మం ఎలా చెప్పిందో అలా జీవితంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో, భగవంతుని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సుఖము కలుగుతుంది, వాళ్ళందరికీ కూడా కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అనేటటువంటి విషయం శృతి వాక్యాలు, వేదాలు, శాస్త్రాలు మనకు సుస్పష్టంగా చెబుతా ఉన్నాయి. కాబట్టి నిత్య జీవితంలో మనందరం కూడా ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించినప్పుడే మనకు జీవితంలో మార్పు కనిపిస్తుంది.